ఈ వీడియోలో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, 2 ఉల్లిపాయలు తీసుకోండి. సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టేసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ బాగా వేడవని ఆయిల్ బాగా వేడైంది. ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. జీలకర్ర వేసేసుకోండి, టీ స్పూన్. కరివేపాకు వేసేసుకోండి, కుప్పెడు. పసుపు చిటికెడు వేసేసుకోండి. కలుపుకోండి బాగా. ఆయిల్లో బాగా ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలి. కొద్దిగా అల్లం వేసేసుకున్నాను. అల్లం కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఎగ్ వేసేసుకుందాం. ఎగ్ కలుపుకోవాలి. బాగా కలుపుకోండి. ఇలా ఎగ్గు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. కారం వేసుకుందాం, 1 స్పూన్. సాల్ట్ 1/2 స్పూన్. కొత్తిమీర వేసేసుకోండి. స్టవ్ సిమ్లో వేసుకోండి. బాగా కలుపుకోండి. ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలి. ఎగ్ కర్రీ రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎగ్గు బుజ్జు కూడా అంటారు, మేము ఎగ్ కర్రీ అంటాము. టేస్ట్ చేస్తాను, ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఇలానే చేయండి. ఎలా ఉందో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.